తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యా ఉపాసకులు క్రియాయోగి ఆదూరి ఉదయ భాస్కర్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, లలితా సహస్రనామానికి సంబంధించి ఎన్నో సందేహాలు ఉంటాయి. అసలు చదవటమే ఒక అదృష్టం. అమ్మవారిని అలా ఒక్కొక్క నామంలో ఆవిడ ఊహించుకుంటూ స్మరించుకుంటూ అమ్మ రూపాన్ని కళ్ళ ముందులా ఉంటుంది. అయితే లలితా సహస్రనామ పారాయణం వల్ల ఎన్నో శారీరక ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా పోతాయని విన్నాము. అమ్మ అన్నీ అనుగ్రహిస్తుంది. మరి ఆరోగ్యపరంగా ఆవిడ అనుగ్రహించేది ఏమిటి? ఏ విధంగా పారాయణ చేస్తే ఏం జరుగుతుందని తెలియచేయండి. శ్రీమాత్రే నమః. అమ్మవారి లలితా సహస్రనామం పుస్తకం అందరి దగ్గర సుపరిచితమే. అందుకని చాలామంది అమ్మవారి లలితా సహస్రనామాన్ని చదువుతున్నారు. అని దాని ధ్యాన శ్లోకం మామూలుగా చదువుకోవాలి. అరుణాం కరుణాతరంగితాక్షీం తపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరాహృతాం మయూకై అహమిత్రే విభావయే భవానీం ధ్యాయే పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత సద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభదేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. మనం ఎప్పుడు కూడా మనం ఏమన్నా పొరపాటు చదివామా, తప్పులు చదివామా, అమ్మే అందరినీ క్షమిస్తుంది. మనం ఎంతవరకు శ్రద్ధా విశ్వాసంతో నేర్చుకుందాం మొట్టమొదటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వేళ ఏదన్నా ఉన్నా మానసికంగా చదివినప్పుడు ఏ పొరపాటు జరగదు. అందుకని ఇక్కడ అసలు ఒక ధ్యాన శ్లోకం ప్రతిదీ ప్రధానమైనటువంటిది. 2-3 రకాలు ఉన్నాయి. అందులో ఈ ధ్యాన శ్లోకంలో శ్రీ విద్యాం, అమ్మవారికి అసలు ఏంటి ప్రీతి, ఎందుకు అమ్మవారు మనని ప్రేరణ కలిగిస్తోంది, ఆమెకి ఏమి ఇష్టము అంటే, మనం ఈ రోజున బయట చదువుకొని దేశ విదేశాలకు వెళ్తే మనకి స్థిరత్వం వస్తుంది, మనకు కావాల్సిన సంపద వస్తుందని ఎంతైతే ప్రచారం ఉందో, అసలైన విద్యని మనం పోగొట్టుకున్నాం. వేద విద్యని సంధ్యా వందనం దగ్గర నుంచి కూడా మనం ఆచరించడం మానేశాం. అందుకని శ్రీ విద్యాం, అమ్మవారికి ఏది ఇష్టం? విద్య ఇష్టం. విద్యాయామృతం వస్తుతే, మనకి ఏదో రకంగా అమ్మవారు ప్రేరణ కలిగించి ఈ లలితా సహస్రనామ పారాయణ వల్లనన్నా వీళ్ళకి ఈ శ్రీచక్రం అన్నా, శ్రీ అమ్మవారు అన్నా, శ్రీ మంత్రం అన్నా, పంచదశి మంత్రం అన్నా అన్నీ ఒకటే. శ్రీ గురువు అన్నా, అందుకని ఇవన్నీ కూడా 5 కలిపి ఉంటాయి. ఈ 5 ఒకటే. అందుకని ఎవరో ఒకటి మీకు నచ్చిన గురువుని ఆశ్రయించండి, శ్రీ విద్యోపాసకుల్ని. ఆ తర్వాత ఈ రకంగా విద్య శాంతమూర్తిం సకల సురనుతాం, అన్ని రకాలైన అవసరాలని తీరుస్తుంది. ఆమె తీర్చలేదంటూ ఏం లేదు. అందుకని నామాల్లోకి వెళ్తే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి సిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. అసలు అమ్మవారివి లలితా సహస్రనామం చదువుతున్నామంటే అమ్మవారు ఎవరు అనేటువంటిది మనలో పరివర్తన, మనలో చైతన్యం పరివర్తన ఎంతెంత వస్తూ ఉంటే 7 భూమికలు అజ్ఞాన భూమికలు, 7 భూమికలు జ్ఞాన భూమికలు కలిసి 14 లోకాలుగా ఉంటుందండి. ఇది భువనేశ్వరి అంటే అర్థము. అందుకని మనిషి కాన్షియస్నెస్ లెవెల్స్ 7 ఉన్నాయి. అందుకని మనం పరివర్తన, మన నిజమైన భక్తి విశ్వాసం ఎంత ఉంటే ఆ కాన్షియస్నెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకని అమ్మవారు అంటే ఏంటి అని ఒకప్పుడు అనుకున్న అభిప్రాయానికి ఇప్పటికీ తేడా ఉంటుంది. ఆ విధంగా చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. మనము స్తోత్రం మొత్తం చదవాలా, ఇలా చదవాలా, అలా చదవాలా, అవన్నీ పాటించిన వాళ్ళు పాటించవచ్చు, తప్పేం లేదు. కానీ అర్థం చేసుకోవడం, భావనా మాత్ర సంతుష్టాయ నమః, అమ్మవారంటే ఎవరు అనేటువంటిది మనం భావనలో మొట్టమొదట కలగాలి. ఈ రకంగా 7 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. అలా ఇప్పుడు మనం అసలు అమ్మవారు అని అంటే చిదగ్నికుండ సంభూత, అగ్ని లోపల నుంచి అగ్నిముఖాహవై దేవ, సర్వదేవతలు కూడా అగ్నిలో ప్రత్యక్షం అవుతారు. అందుకని మీరు ఏ దేవత పేరు చెప్పి స్వాహ అంటే ఆ దేవత ప్రత్యక్షం అవుతుంది. అలాగే ఇంకొక అర్థం ఉంది, చిదగ్ని అంటే ప్రాణాగ్ని, ప్రాణాపాన సంఘటన వల్ల భగవద్గీతలో రహస్యం చెప్పాడు ఆయన. అందుకని మనం జీవితకాలం ఏ ప్రాణం తీసుకుంటున్నామో తెలియటంలే. గాయత్రి గాయత్రి అని గాయత్రి మంత్రం చేస్తున్నాం, ఇందులో కూడా మధ్యలో వస్తుంది గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత.
ప్రతిదీ అక్కడ రహస్యం. రెండో జన్మ అన్నారు. ఏంటండి రెండో జన్మ అంటే, భగవంతుడనే విజ్ఞానం తెలుసుకోవడమే రెండో జన్మ. మీకు భగవంతుని గురించి ఒక లలితా సహస్రనామం ద్వారా అమ్మవారి గురించి తెలిసింది అంటే, ఆమె అనుగ్రహం కలిగింది అంటే రెండో జన్మ. అందుకని ఇలా అమ్మవారు అంటే అగ్నిముఖాహవై దేవ, అగ్ని ద్వారా అమ్మవారిని దర్శించవచ్చు. రెండోది ఈ చిదగ్నికుండ సంభూత, చిదగ్ని లోపల కూడా ఉంది. ఈ ప్రాణము అపానం రెండు సంఘటన అయితే ఎక్కడ కలుస్తున్నాయో, మనం తీసే ప్రాణం వదిలే ప్రాణం ఒక చోట కలుస్తోంది. అది ఎక్కడ అని గమనించగలిగితే, లేదా ప్రాణాయామపూర్వకంగా కూడా జరుగుతుంది. కుండలిని శక్తి అంటారు. సరే, ఇప్పుడు ఈ రకంగా అయితే అమ్మవారు మరి ఎలా ప్రత్యక్షం అవుతుందండి? దేవకార్య సముజ్జత అంటే మనం ఎప్పుడు కూడా పతంజలి అంటే మీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మన కుటుంబం, మనం ఎక్కడ కూడా సామూహిక కుటుంబం, అంతేగాని మనం సింగిల్గా కాదు కదా, సన్యాసంగా కాదు. మన జీవనం కుటుంబ వ్యవస్థ. అందుకని మనం ఏది కావాలనుకున్నా, మనకి ఏది అందినా 10 మందికి అందించాలని కోరుకోవాలి. అదే దేవకార్యాలు. 10 మందికి చేయడము, నలుగురికి చేయడం, సహాయం చేయడం, అటువంటి సంకల్పం ఉన్నవాడికి సహకరిస్తుంది, ప్రత్యక్షం అవుతుంది అని అర్థం దాంట్లో. తర్వాత అండి ఇలాగే వక్ర లక్ష్మీ పరివాహ చలన్ నీ నాభలోచన, మీ నాభలోచన, మీనము చేప, చేపకన్ను. అమ్మవారు ఒక చేప ఎలా అయితే తన పిల్లల్ని చూపు ద్వారా రక్షిస్తుందో, దూరంలో ఉన్నా కానీ ఆ గుడ్డు ఎక్కడో పెడుతుంది, రక్షిస్తూ ఉంటుంది. అలా అమ్మవారు మనని మీనాక్షి అంటే, అమ్మవారికి 3 ప్రధానమైన క్షేత్రాలు ఉన్నాయి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. ఈ మూడింటి యొక్క అంతరార్థం తెలిస్తే అమ్మవారు మనని సదా రక్షిస్తూనే ఉంది. మీనంలాగా అంటే అంత దూరం నుంచి చూపుతోటే మనం ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా మొట్టమొదటి అమ్మవారి యొక్క ఆ దర్శన భాగ్యం మనకు మీద ప్రసరించాలని ప్రార్థించాలి. దీంట్లో ఏముంది, కంటికి ఏవైనా దోషాలు కలిగితే, కంటికి వ్యాధులు కలిగినా మనం ఈ నామం ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ ప్రతి నామానికి మంత్రం కూడా ఉంటుంది. అది గురుముఖత దీక్షగా తీసుకున్న వాళ్ళకి మంత్రం ఇవ్వబడుతుంది. రెండోది నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. కన్ను అయిపోయింది, ముక్కుకి సైనస్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, ఈ ముక్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చంటి పిల్లలకు ఉన్నాయి. వీళ్ళకి తల్లి ఈ లలితా సహస్రనామాన్ని, ఈ నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అనే నామాన్ని ప్రతి చరణానికి ముందు చదువుకుంటూ అలా వెళితే మనకి ఈ ముక్కు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగుతాయి. తర్వాత కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోర, చెవులకి కర్ణము, ఈ చెవికి సంబంధించిన వ్యాధులన్నీ కూడా ఈ నామం ద్వారా, ఆ నామంలో ఉన్న విశేష మంత్రం ద్వారా నివారణ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న సందేహం అడుగుతాను గురుగారు. అంటే ఇప్పుడు చెప్పారు శ్వాసకి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతాయా, అంటే కేవలం అమ్మవారి నామ పారాయణం చేతనే ఇవి తగ్గిపోతాయా అనేది. అందుకనే ఇక్కడ ఏమన్నా అమ్మవారు ఎవరు 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 అని మనం ఎంత తెలుసుకుంటూ ఉంటే అంత తెలుసుకోవడానికి వీలవుతుంది. అమ్మవారు ఎవరు? వనదుర్గ పేరు విన్నాం కదా. విన్నానండి. అదని నేను శారీరకంగా పూర్తిగా నా యొక్క దీర్ఘకాల సమస్యని పరిష్కరించుకున్నా. అది ఆయుర్వేద విధానంలో సూర్యోపాసన వల్ల మనం ఇలా న్యాచురల్గా పెద్దలను ఆశ్రయించి గురుముఖత కొంత ఉపదేశం పొందాలి. కేవలం మంత్రం ద్వారానే అన్ని పనులు జరుగుతాయి అంటే అమ్మవారు మనం రక్షించి తీరుతుంది. అందుకని కొంత మనం న్యాచురల్గా తీసుకోవాలి రెమెడీస్ అన్నీ కూడా. ఎంతసేపు మనం యాంటీబయాటిక్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో 1 రోజే 2 రోజులే యాంటీబయాటిక్స్ వాడాలి. ఆ తర్వాత నుంచి మనం ఆయుర్వేద విధానంగా వృక్షోద బిల్వహ, అమ్మవారు ఎవరండి అని అడిగితే వృక్షోద బిల్వహ, శ్రీ సూక్తంలో అమ్మవారి రహస్యం రాసింది. అందుకని మనం ఎప్పటికప్పుడు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి అమ్మవారు ఎవరు ఎవరు ఎవరు. అలా ఈ నామాలు చదువుతూ ఉన్నప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనకి ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎంత తెలిస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, శ్రద్ధా విశ్వాసం కలుగుతుంది. నా వరకు నేను ప్రతిదీ కూడా ఈరోజు వరకు ఒక హాస్పిటల్కి వెళ్లకుండా, టెస్ట్లకు వెళ్లకుండా, యాంటీబయాటిక్స్ కంటిన్యూగా వాడకుండా నేను మెయింటైన్ అవుతున్నా. అందుకని చెప్తున్నా అథారిటీగా ఉపాసన బలంతో అమ్మవారి శ్రీ విద్యోపాసన 25 సంవత్సరాల నుంచి
హరిప్రియాల విశ్వం గారి ద్వారా శ్రీ విద్యోపాసన. అందుకని ఈ రకంగా ఆయుర్వేద విధానం కూడా మనం నేచురోపతి ఆచరించాలి. అంటే వైద్యం తీసుకుంటూ మనం ఈ రకంగా గనక మనకు కానీ మన పిల్లలకు కానీ వేరే వాళ్ళకి కానీ కూడా మనం అమ్మవారిని ప్రార్థించవచ్చు. ఆమె ఉపశమనం కలిగిస్తుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే దగ్గర కన్యలకు వివాహాన్ని సంబంధించినటువంటి మంత్రం ఉంది. ఈ నామం దాన్ని పనిచేస్తుంది. తర్వాత కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి ప్రణస్థని అని అంటే గుండె జబ్బులకి నివారణ ఇందులో ఉంది. ఇది గుండె జబ్బులకి నివారణ మంత్రం. లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా. మీరు అడిగారు బరువు ఎలా తగ్గుతారని. ఈ లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా అనే నామం మన యొక్క శారీరక బరువుని తగ్గిస్తుంది. ఈ విధంగా మనకి కావలసినటువంటివి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం పొందొచ్చు. ఇంకోటి ఉందండి, ఈ అందరికీ ఇప్పుడు నా వయసులో ఉంది 66 సంవత్సరాలు. ప్రతివాడికి నీ పెయిన్స్ లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు ఆ వయసుకి. 60 దాటితే చాలామందికి. అందుకని అమ్మవారి అనుగ్రహంతో ఈ మోకాళ్ళ నొప్పుల యొక్క సమస్యకి పరిష్కారం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. జాను అంటే మోకాళ్ళు కాబట్టి ఇందులో ఈ మంత్రం ఉంది. మీరు అడిగారు కాబట్టి మనందరికీ కూడా మరి ఈ సుమన్ టీవీ ప్రేక్షకులకి, సుమన్ టీవీలో పనిచేసేవాళ్ళు మరి ఇంతకాలం నుంచి మనం పరిచయం అయినాం కాబట్టి అలా కొంతమందికి సాధువుల కోసం ఈ మంత్రాన్ని ఒకదాన్ని ఇవ్వదలుచుకున్న అమ్మవారి అనుగ్రహంతో ఐం గ్లూం క్ణీం కిణి కిణి జానుని మాణిక్య మకుటాయై స్వాహ. ఇది ఈ మోకాళ్ళ నొప్పులకి అద్భుతమైన మంత్రం. చాలామందికి ఈ మంత్ర సాధన చేసిన తర్వాత ఉపశమనం కలిగింది. మా కుర్తాళ మౌనస్వామి సిద్ధేశ్వర పీఠం తరఫున సిద్ధేశ్వరానంద భారతిని స్మరించండి, మౌనస్వామిని స్మరించండి. వడ్లమూడి వెంకటేశ్వర్లు గారి ఉపాసకులు, శ్రీ విద్యోపాసకులు, ఈ విధంగా పెద్దలందరి యొక్క అనుమతితో నేను ఈ మంత్రాలని లలితా సహస్రనామంలోని విశేష మంత్రాలని వాళ్ళు అనుగ్రహించారు. అలా మనకి దీక్షగా వచ్చిన వాళ్ళకి మనం మంత్రాలని ఇవ్వచ్చు. ఇంత స్పష్టంగా. ఆ తర్వాత ఇంకోటి, నామాలను ఎక్కడా కూడా మనం విడగొట్టి చదవకూడదు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక, ఇది దీని మధ్యలో సగం సగం చదువుతూ ఉంటారు. అలా చదవకూడదు. ఎందుకండి అంటే వదన అనే దాంట్లో ఐం అనే బీజం ఉంది, స్మర అనే దాంట్లో క్లీం అనే బీజం ఉంది, మాంగళ్య అనే దాంట్లో సౌమ్ అనే బీజం ఉంది, గృహ అనేటువంటి దాంట్లో శ్రీం బీజం ఉంది, తోరణ అనేటువంటి దాంట్లో హ్రీం బీజం ఉంది. ఇప్పుడు ఇది మధ్యలో కట్ చేస్తే ఎలా? అందుకని ఇప్పుడు కూడా ఈ శరణాన్ని వదనస్మర మాంగళ్య గృహ తోరణ చెల్లిక అని కంటిన్యూగా చదవాలి. అందుకని ఈ నామాల్ని గురుముఖత మీ లలితా సహస్రనామాలతోటి మీరు విశేష ఫలితాలను పొందొచ్చు. అంటే ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా ఎన్నిసార్లు పారాయణం చేయాలండి? అలా అంటే ఇది మామూలుగా మనం ఈ స్తోత్రం ఎలా పారాయణ చేస్తున్నారు, ఆ స్తోత్రం చదివేటప్పుడు ప్రతి చరణానికి ఈ నామాన్ని కలుపుకొని చదవాలి. ఒకసారి పొద్దున ఒకసారి సాయంత్రం చదువుకున్నా చాలు. సమయం ఉన్నవాళ్ళు వాళ్ళ ఇష్టం, ఎంతసేపు అయినా చదువుకోవచ్చు. లేదా ఆ తర్వాత ఒకసారి చదివాక ఆ ఒక్క చరణాన్నే చదువుకోవచ్చు మంత్రంలాగా. ప్రతిదీ కూడా దీక్ష అనేది సాధకుడిని బట్టి ఉంటుంది. గురు ప్రధానమే, ఒక గురు ద్వారా తీసుకోవచ్చు. కానీ దీక్ష, ఏ దీక్ష ఫలిస్తుందండి, ఎలా ఫలిస్తుందండి అంటే దీక్ష పట్టే వాడిని బట్టి ఉంటుంది. మనం దీక్షగా సాధన చెయ్యాలి, మన అవసరం పూర్తిగా నివారణ అయ్యేదాకా చెయ్యాలి అనేది దీక్ష. అది వాళ్ళకి వాళ్ళ యోగ్యతను బట్టి 21 రోజుల్లో జరగచ్చు, 45 రోజుల్లో జరగచ్చు, 60 రోజుల్లో జరగచ్చు. అమ్మవారి అనుగ్రహం. విన్నారు కదా, గురువుగారి ద్వారా ఎవరైతే గురుపదేశం పొందాలనుకున్నారో నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి స్వయంగా వెళ్ళి ప్రత్యక్షంగా గురువుగారి ద్వారా మీరు మంత్రాన్ని స్వీకరించవచ్చు. ఎందుకంటే కొన్ని మంత్రాలు కావచ్చు, ఏదైనా జపం చేసేటప్పుడు, సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా అది గురుముఖత నేర్చుకుని మాత్రమే చేయాలి. అలా అయితేనే ఫలితం పొందగలుగుతాం. మనం ఏది చేసినా ఫలితం గురించే కదా, ఫలితం పొందాలనే కోరిక. కాబట్టి ఖచ్చితంగా ఇది ముఖ్యంగా చెబుతున్నాను నేను. చాలామంది ఇలా ఫోన్లోనో లేకపోతే ఇట్లా ఒక వీడియోలోనో మంత్రం తీసుకుని అలా చేస్తూ ఉంటారు.
అది ఒక గమనించవలసిన విషయంగా చెబుతున్నాను. అది కేవలం అమ్మవారి కృపతోటే చెప్తున్నాను ఈ మాట. ఎక్కువ నాకేమి తెలియదు వీటి గురించి, కానీ తెలుసుకున్నాను కాబట్టి మీరు గురుముఖత నేర్చుకుంటే త్వరగా ఫలితం వస్తుంది. అప్పుడు మనం ఎవరిని నిందించకుండా ఉంటాము, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలం అవుతాము. చక్కగా గురువుగారు ఇలా నేర్పిస్తున్నారు, చెబుతూ ఉన్నారు కాబట్టి మనం ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవటం. నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి మాట్లాడండి, స్వయంగా గురువుగారిని కలిసి మంత్రం తీసుకోండి. అలాగే గురువుగారు చాలా సంతోషం. ఎన్నో పుస్తకాలు గురువుగారు రచించారండి. అగస్త్య spiritual.org అనే వెబ్సైట్లో గురువుగారు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఉంటాయి. ఇది ఇప్పుడు మనకి 12వ తారీఖున ఈ పుస్తకం రిలీజ్ అయింది. మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది, మీరు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు. మీరు పూర్తిగా ఈ బుక్ గురించి కూడా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా చేశాను నేను. ఇందులో ఏమిటంటే ప్రధానంగా ఆదిత్య హృదయం, దేవి ఖడ్గమాల ఇవి మనకి పైన ఇచ్చారు, కానీ మనకి ఇందులో గురుమంత్రం ఉంటుంది, సంధ్యావందనం ఎలా చేయాలో నేర్పించారు, దేవి ఖడ్గమాల స్తోత్రం ఉంది, దత్తాత్రేయ మంత్రాలు ఉన్నాయి, సిద్ధమంగళ స్తోత్రాలు. ఇప్పుడు ఎంతమంది పారాయణ చేస్తున్నారు కదా, మీరు చక్కగా ఇలా గురువుగారి ద్వారా వచ్చినటువంటి వాటితో మీరు సాధన చేసుకోవచ్చు. అలాగే ద్రామ్ బీజాక్షరం ఏదైతే ఉందో అది ఎలా సాధన చేయాలి, ఎన్ని రోజులు, ఏ విధంగా, ఏ టైంలో చేయాలి, ఇవన్నీ కూడా పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఒకసారి పుస్తకం కొని, చాలామందికి అలవాటు ఉంటుంది పుస్తకాలు చదివే అలవాటు, మీరు డైరెక్ట్గా వెబ్సైట్ విజిట్ చేసి అందులో మీరు కొనుక్కోవచ్చు. నమస్కారం.